థ్యాంక్ యూ అన్న. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ అవకాశం ఇచ్చిన CCM యాజమాన్యానికి, ఈ గ్రూపులో ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. కొన్ని నెలలుగా నేను రాలేకపోయాను. అయితే దేవుడు ఈ దినాన ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. మనము దేవునిలో మనకు మనమే నమ్మకంలో ఎక్కువగా సాధనం చేసుకోవాలి. మనమే శిక్షణలు కలిగిన వారుగా ఉంటూ దేవునికి దగ్గర అయ్యేవారుగా ఉండాలని ప్రభువుని బట్టి మనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎవరైనా సరే ఆ యొక్క సైన్యములో చేరినప్పుడు మరి ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు గెలవాలని ఉద్దేశం ఏదే యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్తారు. అదేవిధంగా ఆటలాడే క్రీడాకారులు కూడా బహుమానం పొందాలని వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఆ విధంగానే మనం దేవుని సంగతులను నమ్మకముగా జరిగించేవారుగా మనమందరం ఉండాలి. క్రమశిక్షణ కలిగిన మనము ఎలాగుంటామంటే గొప్ప అధికారం పొందిన వారు ఉంటాం. ఇతరులను కూడా దేవునిలో చక్కగా నడిపించగలిగిన వారుగా ఉంటాము. తనకు తానుగా క్రమశిక్షణ కలిగి ఉంటూ తన సామర్థ్యాన్ని పెంచుకునే వారుగా ఉంటూ ఉంటారు. ఎంత విద్య ఉన్నా, చదువు ఉన్నా, ఎన్ని తలంతులున్నా, క్రమశిక్షణ కూడిన జీవితం లేకపోతే దేవుడు మన పిలిచిన పిలుపుకు సంపూర్తిగా నెరవేర్చలేము. కనుక పౌలు గారు తన చివరి దినాలలో ఆయన పుస్తకం రాస్తూ తిమోతికి కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్న మాట, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే మనము అన్నిటినీ, అంటే మనసును ఆధీనంలో పెట్టుకోవటం. దేవుని సందులో ఉంటున్న మనము మన మనసును, మన ఆత్మ శరీరమును, మన మనసును ఆధీనం పెట్టుకున్నట్లయితే దేవుని యొక్క క్రమశిక్షణలో మనం చక్కగా ఎదగగలం. చెప్తున్నా నేను ఈ గ్రూపులో ఉంటున్న అనేక మంది చెప్తున్న వారు చెప్పినంత మాత్రము కాదు, చెప్పిన నేను క్రమశిక్షణ లేకపోతే
ఆ విషయంలో నేను ఎంత భ్రష్టుడవుతానో నాకు తెలుసు. అందుకే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకోమని 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నాం. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకో. సాధనం అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి, పదే పదే. అది దైవిక సంబంధమైన విషయాలలో ఏదైనా సరే, దేవునికి నమ్మకం కలిగి ఉండటంలో కానీ, దేవుని కొరకు ఎలాగూ జీవించటం కానీ, మన ఈ విషయాల్లో పదే మనం సాధన చేయాలి. వాక్యం చెప్తున్న నేను కానీ, వినుచున్న మీరు కానీ, దీంట్లో సేవకులు కానీ, విశ్వాసులు కానీ, లేక నూతనంగా వస్తున్న వారైనా సరే, వీరు దైవభక్తి విషయంలో మనకు మనమే సాధన చేసుకుంటే మనము స్వయం శిక్షణలతో కూడిన జీవితంలో ముందుకు సాగగలం. స్వయం శిక్షణ ఇది చాలా అవసరమైనది. దీని ద్వారా మనము ఒక నైపుణ్యత కలిగిన వారుగా మనం ఉంటాం. ఆ నమ్మకత్వం బట్టి మనం స్వతంత్రం కలిగిన వారుగా ఉంటాం. సమాజానికి ఒక అవగాహన కలిగిన వారుగా ఉంటాం. వ్యక్తిగతమైన అభివృద్ధి కలిగించే వారుగా ఉంటాం. సహజ జీవితం జీవిస్తూ అనేకులకు మేలు చేసే వారుగా ఉంటాం. శ్రేష్టమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు లేక అవకాశాలు కలిగించే వారుగా ఉంటాం. మన జీవితం బట్టి, మన యొక్క క్రమశిక్షణ బట్టి సమాజంలో మార్పు తెచ్చేవారుగా ఉంటాం. కనుక దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకోవాలి. కనుక ఈ విషయాలు మనము మాటలతో వర్ణించలేం. ఒకసారి మన మాటలు గాలితో కొట్టబడిన మాటలాగా ఉంటాయి. అది వ్యర్థం కలిగిన విధమైన మాటలుగా ఉంటాయి. ఒకసారి మాటలు గట్టిగా ఉంటాయి, ఒకసారి అర్థం కాని విధంగా ఉంటాయి మాటలు. కానీ మనము ఏం చెప్తున్నామో, నేనేం చెప్తున్నానో అది తెలుసుకొని మనం బ్రతుకుతూ ఉంటే అది క్రీస్తులో ఎంతో బలపరచబడిన వారుగా ఉంటాం. పౌలు గారు కూడా అంటున్నాడు కదా దేవుని వాక్యంలో 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, గాలిని కుట్టినట్లుగా నేను పోరాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమని నా శరీరమును నలగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను. గాలిని కొట్టినట్లుగా నేను పోరాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపర్చుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు స్వయం శిక్షణలో ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. తాను క్రీస్తు నమ్మికను కానుంచి తాను విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ అనేకుల్ని క్రీస్తు యుద్ధకు నడిపించే విషయంలో ఎంతో కష్టపడ్డాడు. పదే సార్లు క్రీస్తుని బట్టి శ్రమపడిన సందర్భాలు కూడా ఉన్నవి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును వెంబడించాలనుకునే ప్రతి ఒక్కరూ పౌలు లాగానే అదే మార్గంలో మనమందరం రావాలి.
మనం క్రీస్తు శిష్యులమైతే మనం స్వయం శిక్షణతో కూడిన జీవితం మనకు ఉండాలి. శిష్యుడు లేదా శిక్షణ అనేది ఒక రకమైన పదం నుండి వస్తుంది, కానీ దీంట్లో మనమందరము పాలిభాగస్తులు కలిగిన వారుగా ఉండి దేవుని విషయంలో నమ్మకం ఉండాలి. పౌలు గారు తన సేవా భాగంలో లేక దేవుని నమ్మిన బిడ్డలతో సేవకులతో అంటున్న మాట 2 తిమోతి 2:5 జట్టి అయిన వాడు అనే పదం రాయబడుతుంది. అదే 6 వ్యవసాయకుడైనలాగున, అదే 4 సైనికుల్లాగా. ఇక్కడ మనం ఏ విధంగా ఉండాలి అని మనకు రాయబడుతున్న పదాన్ని మనం గమనించాలి. జట్టి అయిన వాడు లేక ఆటలాడేవాడు, ఒక క్రీడాకారుడు, ఒక ఒలింపిక్స్లో ఉన్న వ్యక్తి ఎలాంటి శిక్షణ పొందుతాడో మనం చూసినట్లయితే తాను సంవత్సరం వెంబడి సంవత్సరం ఎంతో క్రమశిక్షణతో చేసిన సాధన వలన చివరికి ఫలితం పొందుకునేవాడుగా ఉంటాడు. ఆ సాధన లేకపోతే, ఆ రాత్రి అనగా పగలనగా సాధన లేకపోతే, లేక ఉదయాన్నే లేచి తన వ్యాయామం చేసుకోలేకపోతే అతడు మరి బహుమానం కోసము దొరికేది కాదేమో. అతని జీవితంలో మరలా 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 సాధన చేస్తూ తన సంతోషాన్ని, తన ఆనందాన్ని అతడు త్యాగం చేసేవాడుగా ఉన్నాడు. క్రమశిక్షణ అనేది మనం కలిగి ఉంటే తప్పనిసరిగా నేను కానీ మనం అందరం కానీ గమ్యాన్ని చేరుకోగలము. ఒక యోగ్యునిగా, ఒక ఉపయోగపడే వ్యక్తిగా దేవుడు చేయగలడు. ఇంకెక్కడ ఇంకొక సైనికుడి జీవితం చూసినట్లయితే కొన్ని వారాలు తన శరీరమును అనేక విధాలుగా మార్పు కలిగించుకుంటూ సాధన చేసేవాడు ఉన్నాడు. వారి యొక్క సైనికులో ఉన్న నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటూ తట్టుకుంటూ అతడు సాధన చేస్తూ తన శరీరాన్ని తను స్వాధీనపరుచుకుంటూ తాను ఏదైతే సాధించాలనో దానికోసం సిద్ధంగా ఉంటాడు. తన శరీరం అలసిపోతూ ఉంటుంది. ఒకసారి ఇంటిని గుర్తు చేసుకుంటాడు, భార్య బిడ్డల్ని. అయినప్పటికీ తన కర్తవ్యాన్ని జరిగించుటకు స్వయం శిక్షణ చేసుకుంటూ ఉంటుంటాడు. వ్యవసాయకుడు మనం చూసినట్లయితే ఎండలో, వానలో, చలిలో ఆ వ్యవసాయకుడు ఆ పొలంకెళ్ళి రాళ్ళను, ముళ్ళను, కంచెలు తీసివేసుకుంటూ భూమిని సిద్ధపరచుకుంటూ మొక్కలు పెరిగిన తర్వాత పక్షులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కోతకాలం వచ్చిన వరకు తను జాగ్రత్తగా వాటిని కోసి సమకూర్చుకుంటాడు. ఇతనికి సెలవు దినాలు ఉండవు అనుకుంటా, ఆటలు ఉండవు. ఆయన ఉద్దేశం అంతా ఒకటే, మంచి పంట పొందుకోవాలి. కనుక క్రమశిక్షణతో కూడిన జీవితము గడిపేట వలన మనం దేవునికి నమ్మకముగా దగ్గరమైన వారుగా, మరి వాక్యానుసారమైన అనుభవంలో కలిగిన వారుగా ఉండగలమని ప్రభుపేట మనం చేస్తున్నాము. కనుక పౌలు గారు తిమోతి గురించి ఒక
స్వయం క్రమశిక్షణ అనే ఒక బలమైన గాలి, ఈ క్రమశిక్షణ కలిగిన ఈ బలమైన గాలికి మనం అనుకూలంగా ఉన్నట్లయితే, లేక ఆ నావును నడిపించినట్లయితే, మన జీవితాన్ని నావును నడిపించినట్లయితే సమస్తమును మనం సాధించగలము. అలాగ లేకపోతే మనము ఏమి చేయలేము, మనలో ఏమి జరగదు. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ దినాన మనము మరి జట్టైన వాడిగా, ఒక క్రీడాకారుడిగా, ఒక సైనికుడిగా, ఒక వ్యవసాయకుడిగా ఉండి దైవభక్తి విషయంలో మనము సాధనము చేస్తూ, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు సాగుతూ మన నమ్మకాన్ని కాపాడుకుంటూ అనేకుల్ని ఆత్మలను రక్షించే వారుగా ఉండటానికి మనం సిద్ధపడి ఉందాం. ఇది అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఈ అంత్య దినాలలో అనేకుల్ని రక్షించుకుంటూ, మరి జాన్ నాక్సన్ గారు అన్నట్టుగానే, స్విట్జర్లాండ్ నాకు ప్రభు, లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభు, అటువంటి ప్రార్థనలు మనం కలిగి ఉంటూ మోషేను మనం జ్ఞాపం చేసుకున్నాం, ఏలియాను మనం జ్ఞాపం చేసుకున్నాం, మార్టిన్ లూథర్ని మనం జ్ఞాపం చేసుకున్నాం, భక్తి సింగ్ గారిని మనం జ్ఞాపం చేసుకున్నాం, వారి సాధనలు మనం జ్ఞాపం చేసుకున్నాం, వారి యొక్క భక్తిని ఏ విధంగా ఉన్నదో మనం జ్ఞాపం చేసుకుంటూ మనము క్రీస్తు కార్యములు చేసేవారుగా ఉందాం, కానీ ఆయన కార్యాలు మర్చిపోయేవారుగా ఉండకూడదని ప్రభుపేట మనం చేస్తూ, ఈ దినాన స్వయం శిక్షతో కూడిన జీవితము ఎంతో అవసరమని గుర్తిస్తూ వాక్యానుసారంలో నేనును మీరును మనమందరం కలిసి ముందుకు సాగిపోదాం. ఆయన సాక్షిగా ఉందాం. దేవుడి మాటల మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్.